సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసి తమ బాధ్యతను నిర్వర్తించడం సహా మిగిలిన వారికి ఆదర్శంగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్లో భాగంగా పలు పోలింగ్ కేంద్రాలు తారాతోరణంగా మారాయి. తమిళనాడు, కర్ణాటక సహా పలు ప్రాంతాలలో సినీ రాజకీయ ప్రముఖులు క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు సీఎం పళనిస్వామి ఎడప్పాడిలో ఓటు హక్కు వినియోగించుకోగా, డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నై పేనంపేటలోని ఎస్ఐఈటీ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ఆల్వార్పేటలో కనిమొలి, దక్షిణ చెన్నైలో ఏఎంఎంకే అధ్యక్షుడు టీటీవీ దినకరన్, కరైకుడిలో చిదంబరం, కార్తీ చిదంబరం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలోని పదువలహిప్పెలో మాజీ ప్రధాని దేవెగౌడ దంపతులు, బెంగళూరులోని జయనగర్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రామ్నగర్లో సీఎం కుమారస్వామి, మైసూర్లో మాజీ సీఎం సిద్ధరామయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఇంఫాల్లో ఓటేయగా, పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామి, మహారాష్ట్రలోని షోలాపూర్లో కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే, జమ్మూ కశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఛత్తీస్గఢ్లో మాజీ సీఎం రమణ్ సింగ్ ఓటేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నై సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకోగా, మక్కల్నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్, ఆయన కుమార్తె శృతి హాసన్ ఆల్వార్పేటలో ఓటేశారు. సినీ నటుడు అజిత్ దంపతులు, నటుడు విజయకాంత్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలో స్వతంత్ర అభ్యర్థి సినీ నటుడు ప్రకాష్ రాజ్, ఉపేంద్ర, ఈగా ఫేమ్ సుదీప్, సినీ నటి ప్రణీత ఓటేగా, యూపీలో రాజ్ బబ్బర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.